హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈవినింగ్ మనకు ఏపీఎస్సీ నుంచి ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. దాని యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో. చాలా రోజుల నుంచి ఎదురు చూసినటువంటి నోటిఫికేషన్ అనేది ఎట్టకేలకైతే విడుదల అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి లింక్ అనేది మనకి ఇక్కడ యాక్టివేట్ చేయడం జరిగింది. వెబ్ నోట్ ఇవ్వడం జరిగింది, అఫీషియల్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ మనం వెబ్ నోట్ చూద్దాం, ఆ తర్వాత అఫీషియల్ నోటిఫికేషన్ చూద్దాం. కొద్దిసేపటి క్రితం మనకైతే లింక్ అనేది యాక్టివేట్ చేయడం జరిగింది. ఓకేనా, వచ్చినటువంటి వెబ్ నోట్ ఫ్రెండ్స్ టోటల్ 190 పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అండ్ వీటి యొక్క అప్లికేషన్స్ అనేవి ఈ నెల 21 నుంచి నవంబర్ 11 దాకా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. 190లో 155 ఫ్రెష్ అండ్ అదేవిధంగా 35 బ్యాక్లాగ్ పోస్టులు అయితే రావడం జరుగుతుంది. నోటిఫికేషన్ నెంబర్ 11/2021 మోస్ట్ ఇంపార్టెంట్ వన్ నోటిఫికేషన్ నెంబర్. ఇప్పటి నుంచి మనం చెప్పబోయేటువంటి క్లాసెస్ అన్ని కూడా యాజ్ పర్ ద నోటిఫికేషన్ ప్రకారంగానే డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా, దీని యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. అండ్ దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ నోటిఫికేషన్ నెంబర్ 11/2021 7/10/2021 మనకైతే డీటెయిల్గా రిలీజ్ అవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ఏ జనరల్ రిక్రూట్మెంట్ కమ్ లిమిటెడ్ రిక్రూట్మెంట్. అండ్ వీళ్ళ యొక్క శాలరీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, 31,440 నుంచి మనకు 84,970. సో యూ కెన్ అజ్యూమ్ ద లెవెల్ ఆఫ్ ద అమౌంట్. సో మీ యొక్క శాలరీ ఒకసారి చూసుకుని ఫ్రెండ్స్, పే స్కేల్ ఏ రేంజ్లో ఉందో. అండ్ అదేవిధంగా క్యారీ ఫార్వర్డ్ 35 అండ్ అదేవిధంగా ఫ్రెష్ వేకెన్సీస్ మనకు 155. ఏజ్ లిమిట్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ చూడండి 18 to 42 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు ఏజ్ లిమిట్ అనేది మనకు బెనిఫిట్గా ఉంది, 18 to 42 ఇయర్స్. అండ్ అదేవిధంగా యాజ్ పర్ ద రేట్ అండ్ 1/7/2021 ప్రకారం వీళ్ళైతే కన్సిడర్లో తీసుకుంటారు. అప్లికేషన్స్ యొక్క డేటా ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. సో అప్లికేషన్ సంబంధించి ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ద మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ద మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఎగ్జామ్ అనేది మనకు కేవలం ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. సో పేపర్ 1 అండ్ అదేవిధంగా పేపర్ 2 రెండు కూడా మనకైతే ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో తెలుగు అనే మనకి ఇక్కడ ఛాన్స్ అయితే లేదు. ఓకేనా, సో ఇక్కడ మనకు క్యారీ ఫార్వర్డ్ పోస్టులు కన్నా తీసుకుంటే 35లో ఏఈ సివిల్ ఇన్ ఏపీ ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీసెస్ కన్నా తీసుకుంటే 24. ఎన్విరాన్మెంట్ కన్నా తీసుకుంటే మనకి ఇక్కడ పిహెచ్ అండ్ ఎంఈ క్యాడర్లో కన్నా తీసుకుంటే 6 పోస్టులు. సివిల్ పిహెచ్ కన్నా తీసుకుంటే 2 పోస్టులు. సివిల్ మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ కన్నా తీసుకుంటే 2 పోస్టులు. సివిల్ ఏపీ గ్రౌండ్ వాటర్ కన్నా తీసుకుంటే 1 పోస్టు. మొత్తం మీద మనకైతే 35 అయితే రావడం జరుగుతుంది. అండ్ మన మెయిన్ వచ్చేసి ఫ్రెష్ వేకెన్సీస్. సో ఫ్రెష్ వేకెన్సీస్ కన్నా తీసుకుంటే ఏఈ ఏపీ ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఎస్ కన్నా తీసుకుంటే 68. ఏఈ సివిల్ కమ్ మెకానికల్ మన యొక్క మెయిన్ క్లాసెస్ వచ్చేసి దీనిపైన ఫ్రెండ్స్. ఏఈ సివిల్ కమ్ మెకానికల్ పంచాయతీరాజ్ సంబంధించినటువంటి 34 పోస్టులు. అండ్ అదేవిధంగా ఏఈ సివిల్ కమ్ మెకానికల్ ఎండోన్మెంట్ సబార్డినేట్ సర్వీసెస్. సో దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 2 సంబంధించి మనకి ఇక్కడ 3 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఏఈ సివిల్ కనుక తీసుకుంటే 45 పోస్టులు. ఏఈ మెకానికల్ మనకి ఇక్కడ 5 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. సో ఏఈ మెకానికల్ వాళ్ళకి మన యొక్క ఛానల్ డేటా ఇస్తుంది. అండ్ అదేవిధంగా ఏఈ సివిల్ కమ్ మెకానికల్ సంబంధించినటువంటి డేటా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో కనుక తీసుకుంటే ఏఈ సివిల్ కనుక తీసుకుంటే మనకి ఇక్కడ మనకు టెక్నికల్ ఎడ్యుకేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ట్రైనింగ్ ఏబీఆర్ అదర్ క్వాలిఫికేషన్ అనేది మనకి ఇక్కడ బేస్డ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది ఒకటి మనకు క్లారిటీ లేదు. సో మన ఎల్సిటీ అనేది కనుక తీసుకుంటే మనకి కింద ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో ఈ యొక్క ఎల్సీ అనేది మనకైతే క్లారిటీ రావాల్సింది. సో తర్వాత ఒకరోజు మనం కొద్ది దీని గురించి కన్ఫర్మేషన్, ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎల్సీ అంటే ఏంటిది, ఎల్ఎంఈ అంటే ఏంటిది, ఎల్ఏఈ అంటే ఏంటిది, ఎల్ఎస్సీ అంటే ఏంటిది, అవన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఆల్రెడీ లింక్ ఇస్తాం కదా, ఆ యొక్క లింక్లో అటాచ్ చేయడం జరుగుతుంది. మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి అర్థం చేసుకోవచ్చు. లేదా ఈ యొక్క నోటిఫికేషన్లో యొక్క పాయింట్స్ ఎక్కడైనా మెన్షన్ చేసి ఉంటే ఆన్ ది స్పాట్ మనం డిస్కస్ చేసుకుందాం. ఏఈ సివిల్ కమ్ మెకానికల్ కనుక తీసుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బీటెక్ ఇన్ సివిల్ లేదా బీటెక్ ఇన్ మెకానికల్. ఓకేనా, ఇది బీటెక్ బేస్ పైన అయితే అడగడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క క్యాడర్లో డిప్లొమా చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. సో డిప్లొమా ఈజ్ ఆల్సో ఏ ఎలిజిబుల్ వన్, కాబట్టి ఆ యొక్క టెన్షన్ కూడా మనకు లేదు. ఓకేనా, అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎన్విరాన్మెంట్ పిహెచ్ అండ్ ఎంఈ కన్నా తీసుకుంటే బీఈ ఆర్ బీటెక్ ఇన్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ చేసిన వాళ్ళ రూల్ లేదా సివిల్ చేసిన వాళ్ళైనా ఇక్కడ మనకు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే డిగ్రీ డిస్టెన్స్ మోడ్లో ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు మాత్రం నాట్ ఎలిజిబుల్. అండ్ అదేవిధంగా అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ ఎండోన్మెంట్ సబార్డినేట్ సర్వీసెస్ కనుక తీసుకుంటే డిప్లొమా సివిల్ లేదా మెకానికల్ చేసిన వాళ్ళు అర్హులు. సో ఓకేనా, ఇక్కడ డిప్లొమా ఇన్ సివిల్ అని మెన్షన్ చేసిండు అండ్ అదేవిధంగా మెకానికల్ అని మెన్షన్ చేసిండు కాబట్టి దేని ఇక్కడ మనం ట్రై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా అసిస్టెంట్ ఇంజనీర్ పిహెచ్ కనుక తీసుకుంటే బీటెక్ ఇన్ సివిల్ లేదా మెకానికల్ చేసిన వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. లేకపోతే బీఎస్సీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. లేకపోతే ఏఎంఐఈ సివిల్ ఎగ్జామినేషన్ పాస్ అయిన వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా డిప్లొమా ఇన్ రిలవెంట్ ఫీల్డ్ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఈ యొక్క డేటా ఇది ఇవ్వడం జరిగింది. సో మనకు ఎల్ఎంఈ వీటి గురించి కొద్దిగా క్లారిటీ లేదు. నేను డెఫినెట్గా వీటి గురించి కనుక్కొని మీకు అయితే క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్లు ఇవే కదా కీలకమైనవి. అండ్ నెక్స్ట్ మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ కనుక తీసుకుంటే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీర్ చేసిన వాళ్ళు అర్హులు. ఓకేనా, సో బ్యాచిలర్ డిగ్రీ అంటే మనకు ఏమొస్తుంది ఫ్రెండ్స్, బీటెక్ వస్తుంది అండ్ అదేవిధంగా డిప్లొమా, ఈ రెండింటిలో ఏదైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ కన్నా తీసుకుంటే డిప్లొమా ఇన్ సివిల్ ఎలిజిబుల్. అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ కన్నా తీసుకుంటే డిప్లొమా లేదా బీటెక్ చేసిన వాళ్ళు అర్హులు. ఓకేనా, ఇన్ సివిల్ క్యాడర్లో. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ మెకానికల్ కన్నా తీసుకుంటే
డిప్లొమా లేదా బీటెక్ ఇన్ మెకానికల్ చేసిన వాళ్ళు అర్హులు. ఓకేనా, ఒకసారి సిలబస్ కూడా చూద్దాం, మీకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకు రిజర్వేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు ఒకవేళ రిజర్వేషన్స్ గురించి, లోకల్ క్యాండిడేట్ గురించి అండ్ అదేవిధంగా జోనల్ వైజ్గా ఉన్నటువంటి క్లారిటీ గురించి అయితే లేకుంటే మాత్రం ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది జోన్ వైజ్గా మీరు ఏ జోన్ సంబంధించినటువంటి క్యాండిడేట్ అని. సో ఇక్కడ మనకు కోడింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఫుల్ డేటా అయినటువంటి డిస్ట్రిక్ట్ వైజ్ డేటా. ఓకేనా, మీ యొక్క జోన్ ఏంటిదో మీకు ఇక్కడ చెక్ చేసుకోండి, పేజ్ నెంబర్ 6లో ఉంది. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ అనేది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కదా, 18 to 42 విత్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి 5 years, పీడబ్ల్యూడీకి అయితే 10 years రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఓకేనా, సో అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీ అందరికీ కూడా తెలిసింది కదా అప్లికేషన్ ప్రాసెస్ అనేది. సో మనం దీని గురించి సపరేట్గా డిస్కస్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ ఫీ కన్నా తీసుకుంటే క్యాండిడేట్ వచ్చేసి 250 రూపీస్ అయితే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ, అండ్ అదేవిధంగా 80 రూపీస్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ మాత్రం 80 రూపీస్ అయితే ఫీ ఎగ్జామినేషన్ అయితే వాళ్ళకైతే వర్తిస్తుంది. ఓకేనా, సో దాంతోపాటు మనకి ఇంకా రిలవెంట్ అయినటువంటి పాయింట్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో అదొకసారి చెక్ చేసుకోండి, ఇట్ ఈస్ ఎనఫ్. అండ్ అదేవిధంగా ఫీ పేమెంట్ మోడ్ కన్నా తీసుకుంటే నెట్ బ్యాంకింగ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా మనం అయితే పేమెంట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఇక్కడ మనకి డేటా ఇవ్వడం జరిగింది. అనెక్సర్ 2లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మనకు సపరేట్గా అనౌన్స్మెంట్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, సో మనకు సపరేట్గా వస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ కీ పాయింట్ చూడండి ఫ్రెండ్స్, 3 ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఎగ్జామినేషన్ సెంటర్స్లలో మన యొక్క లొకాలిటీ బేస్ పైన మన యొక్క నియర్ బై ఉన్నటువంటి డేటాను బట్టి 3 ప్రిఫరెన్సెస్ అయితే మనం అయితే ఇచ్చుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఏ గుడ్ న్యూస్ ఫర్ అస్. ఓకేనా, అండ్ అదేవిధంగా ఇక్కడ కొంత బేసిక్ డేటా ఇది ఇవ్వడం జరిగింది. సో మన యొక్క మెయిన్ సెలక్షన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అండ్ అదేవిధంగా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇదంతా కూడా సిబిటీ బేస్ పైన కాబట్టి మీకు మాక్ టెస్ట్లోనే చాలా చాలా క్రూషియల్ అవ్వబోతున్నాయి. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు రోస్టర్ వారీగా ఉన్నటువంటి పోస్టుల యొక్క డేటా, అంటే ఇక్కడ మనకు జోనల్ వారీగా, కేటగిరీ వైజ్గా, జనరల్ అండ్ అదేవిధంగా ఉమెన్ క్యాడర్లో ఉన్నటువంటి పోస్టుల వారీగా. డబ్ల్యూ అంటే ఉమెన్ ఫ్రెండ్స్, జీ మీన్స్ జనరల్. ఓకేనా, జీ అంటే జనరల్ అంటే మేల్ క్యాండిడేట్ అండ్ అదేవిధంగా డబ్ల్యూ అంటే ఉమెన్ క్యాండిడేట్. సో మనకి ఇక్కడ ఈచ్ అండ్ ఎవరీ క్యాడర్ వైజ్గా మనం పైన డిస్కస్ చేసుకున్నటువంటి బేసిక్ లెవెల్ ఆఫ్ పోస్టులకి ఇక్కడ ఇన్ డీటెయిల్ అయినటువంటి డేటా. సో సివిల్ ఇంజనీర్ సంబంధించి అండ్ నెక్స్ట్ ఫ్రెష్ వేకెన్సీస్. సో సివిల్ కన్నా తీసుకుంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి 68 పోస్టులకి. అండ్ నెక్స్ట్ మన యొక్క సివిల్ కమ్ మెకానికల్ సంబంధించినటువంటి జోనల్ వైజ్గా. సో మనకి ఇక్కడ జోన్ 1లోనే ఎక్కువ పోస్టులు అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్, మిగిలిన జోన్లు అయితే మ్యాక్సిమం మనకైతే కనిపిస్తలేవు. ఓకేనా, మొత్తం మీద 34 పోస్టులు ఎక్కువ అయితే మనకైతే జోన్ 1లోనే, మ్యాక్సిమం మనకు జోన్ 1లోనే ఉన్నాయి పోస్టులన్నీ కూడా, వేరే జోన్లో ఏ లేవు. ఓకేనా, సో జోన్ 1 వాళ్ళకి మాత్రం చాలా బెనిఫిట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎండోన్మెంట్ కనుక తీసుకుంటే మనకి ఇక్కడ ఓసీలోనే లోకల్లో మనకు ఒక పోస్ట్ ఇది ఇవ్వడం జరిగింది ఉమెన్కి. జోన్ 2లో ఏ పోస్ట్ లేదు, జోన్ 3లో ఒక పోస్ట్ ఉమెన్కి ఇవ్వడం జరిగింది, జోన్ 4లో ఒక పోస్ట్ అయితే ఉమెన్కి ఇవ్వడం జరిగింది. మొత్తం మీద 3 పోస్టులు. ఓకేనా, అండ్ నెక్స్ట్ సివిల్ కనుక తీసుకుంటే ఈ యొక్క క్యాడర్లో మనకు 45 పోస్టులు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ మెకానికల్ కనుక తీసుకుంటే మొత్తం మీద 5 పోస్టులు. సో 5 పోస్టుల్లో కనుక తీసుకుంటే ఉమెన్ క్యాడర్కి అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మొత్తం పోస్టులన్నీ కూడా ఓన్లీ ప్యూర్ మెకానికల్ కన్నా తీసుకుంటే, అంటే ఫుల్ లెంత్ అయినటువంటి మెకానికల్ కన్నా తీసుకుంటే ఓన్లీ ఉమెన్ క్యాడర్లో అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం 5 పోస్టులు కూడా ఉమెన్కి అయితే కేటాయించడం జరిగింది, జెంట్స్కి అయితే ఎలాంటి పోస్టులు అయితే లేవు. ఓకేనా, అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి సిలబస్. అండ్ ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ యొక్క స్కీమ్ అండ్ ఎగ్జామినేషన్ యొక్క సిలబస్ యొక్క మెయిన్ డేటా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పేపర్ ప్యాటర్న్ కన్నా తీసుకుంటే మనకు ఓవరాల్గా 300 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. సో పేపర్ 1 అనేది అందరూ కూడా కామన్గా ఉంటుంది ఫ్రెండ్స్. డిగ్రీ లెవెల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 క్వశ్చన్స్ ఇన్ 150 minutes అండ్ 150 మార్క్స్. అండ్ నెక్స్ట్ సివిల్ కమ్ మెకానికల్ కన్నా తీసుకుంటే డిప్లొమా స్టాండర్డ్ అయితే ఇవ్వడం జరిగింది. సో సివిల్ కమ్ మెకానికల్ అయితే మనకు డిప్లొమా స్టాండర్డ్ ఉంటుంది. 150 క్వశ్చన్స్ 150 minutes 150 మార్క్స్కి. అండ్ అదేవిధంగా ఎవరైతే సివిల్ లేదా ఎన్విరాన్మెంట్ ఉంటారో సో వాళ్ళకి పోస్ట్ కోడ్ నెంబర్ 3 వాళ్ళకి డిగ్రీ స్టాండర్డ్లో అయితే పేపర్ అయితే ఉంటుంది. 150 క్వశ్చన్స్ 150 minutes 150 మార్క్స్. అంటే ఒకవేళ మీరు కనుక సివిల్ కమ్ మెకానికల్ అప్లై చేస్తే మీకు ఇక్కడ పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది. మీరు కనుక సివిల్ కానీ లేదా ఎన్విరాన్మెంట్ కానీ అయితే మాత్రం మీకు పేపర్ 1 పేపర్ 3 ఉంటుంది. ఓన్లీ సివిల్ అయితే మీకు పేపర్ 1 పేపర్ 3లోనే మీకు సివిల్ క్యాడర్లో అయినటువంటి పేపర్ ఇస్తారు, దాంట్లో ఎన్విరాన్మెంట్ అనే సెక్షన్ అయితే ఉండదు. ఓకేనా, అట్లా మనకైతే ప్యాటర్న్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, అండ్ అదేవిధంగా మనకు 1/3 నెగిటివ్ అయితే ఉండడం జరిగింది సిబిటీ. అండ్ అట్ ది సేమ్ టైం పేపర్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి తెలుగు మీడియం క్యాండిడేట్స్ కూడా వీ హ్యావ్ టు ప్రిపేర్ ఇన్ ద ఇంగ్లీష్ మీడియం, ఎస్పెషల్ ఇన్ ద పేపర్ 1, దట్ ఈస్ మోర్ క్రూషియల్. ఓకేనా, అండ్ మనకి ఇక్కడ పేపర్ 1 యొక్క సిలబస్ కనుక తీసుకుంటే ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, కరెంట్ అఫైర్స్ అండ్ అదేవిధంగా జనరల్ సైన్స్ అండ్ అదేవిధంగా సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా, ఎంఫసిస్ ఆఫ్ ఏపీ అండ్ అదేవిధంగా ఇండియన్ పాలిటీ, ఎకానమీ, ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ అండ్ అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ అదేవిధంగా డేటా అనాలిసిస్ అండ్ నెక్స్ట్ బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్ డేటా. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి పేపర్ 2
ఓకేనా. పేపర్ 2 అనేది మోస్ట్ క్రూషియల్ ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు పేపర్ 1లో ఎక్కువ సిలబస్ ఉంటుంది, పేపర్ 2లో తక్కువ సిలబస్ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం కోర్ ఎవరికైతే సబ్జెక్ట్ బాగా వస్తుందో వాళ్ళకే ఈ యొక్క జాబ్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 150లో మనం మినిమం 70 to 80 అనేది ఈజీగా పేపర్ 1లో స్కోర్ చేయొచ్చు. కాకపోతే పేపర్ 2 అనేది 100కి 100% ఆన్సర్ తెలిస్తే మాత్రం మనం పిక్ చేయగలం, ఎందుకంటే 1/3 నెగిటివ్ ఉంది కాబట్టి. దెన్ వీ హ్యావ్ టు ప్రిపేర్ ఇన్ ద పర్ఫెక్ట్ మేనర్. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి సివిల్ కమ్ మెకానికల్. సో సాలిడ్ మెకానిక్స్. సో ఇక్కడ మనకు ఫోర్సెస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ, సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్, అండ్ అదేవిధంగా రివిటెడ్ అండ్ వెల్డెడ్ జాయింట్స్, షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్, థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్, డిఫ్లెక్షన్ ఇన్ క్యాంటిలివర్, అండ్ అదేవిధంగా సింపుల్ ప్లేన్ అండ్ పిన్ జాయింట్ అండ్ ట్రసెస్, అండ్ అదేవిధంగా టార్షన్, టిన్ సిలిండర్స్, కాలమ్స్ అండ్ ట్రట్స్. సో ఈ విధంగా మనకైతే ఎంటైర్ సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్ కన్నా తీసుకుంటే ఇంట్రడక్షన్, ఫ్లూయిడ్ ప్రెజర్ అండ్ మెజర్మెంట్స్, ప్రెజర్ ఆన్ ప్లేన్ సర్ఫేసెస్, అండ్ అదేవిధంగా ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్స్, ఫ్లో త్రూ ఆర్ఫేస్, అండ్ అదేవిధంగా మౌత్ పీసెస్. సో ఆర్ఫేస్ అంటే వెంచూరీ బేస్ పైన. ఓకేనా. అండ్ నెక్స్ట్ అండర్ వేరియబుల్ హెడ్స్, నాచ్సర్ వేర్స్, అండ్ అదేవిధంగా ఫ్లో త్రూ పైప్స్, హైడ్రాలిక్ గ్రేడియంట్ అండ్ టోటల్ ఎనర్జీ లైన్. సో ఇక్కడ మనకు మ్యాథమెటికల్ బేస్ పైన, ఫార్ములా బేస్ పైన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఈసారి ఎగ్జామ్లో మీరు చూడబోతున్నారు. కాబట్టి ఆ వర్షన్లో మీకైతే క్లాసెస్ అయితే రావడం జరుగుతుంది. హైడ్రాలిక్ ట్రాన్స్మిషన్ ఆఫ్ పవర్ త్రూ నాజిల్. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, నెక్స్ట్ సెంట్రిఫ్యూగల్ పంప్. ఓకేనా. అండ్ అదేవిధంగా పేపర్ 3. ఓకేనా. పేపర్ 3 కన్నా తీసుకుంటే ఎన్విరాన్మెంట్ అండ్ సివిల్ వాళ్ళకి వాటర్ సప్లై ఇంజనీరింగ్, వేస్ట్ వాటర్ ఇంజనీరింగ్, అండ్ అదేవిధంగా ఎయిర్ అండ్ నాయిస్ పొల్యూషన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, వాటర్ రీసోర్స్ ఇంజనీరింగ్, సర్వేయింగ్, సాయిల్ మెకానిక్స్ అండ్ ఫౌండేషన్ ఇంజనీరింగ్, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్. అండ్ నెక్స్ట్ సాలిడ్ మెకానిక్స్ అండ్ అనాలిసిస్ ఆఫ్ స్ట్రక్చర్స్, డిజైన్ ఆఫ్ స్ట్రక్చర్స్, అండ్ అదేవిధంగా బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్. సో ఈ విధంగా మనకైతే సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. సో మెకానికల్ వాళ్ళకి కనుక తీసుకుంటే ప్యూర్ మెకానికల్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మనకి ఏదైతే ఏబిపిఎస్సి ఏఈ వాళ్ళు సిలబస్ ఇచ్చారో సేమ్ సిలబస్ ఉంటుంది మెకానికల్ వాళ్ళకి. సివిల్ కమ్ మెకానికల్ వాళ్ళకి ఏదైతే కాంప్లికేటెడ్ ఉందో ఆ యొక్క సిలబస్ మాత్రం మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మెకానికల్ వాళ్ళకి సేమ్ సిలబస్తో పాటు ఎడిషనల్గా మరి కొంత మనకి ఏదైతే ఏబిపిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో సిలబస్ అని మెన్షన్ చేస్తుందో సో ఏపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ సిలబస్ కనిపిస్తుంది కదా, మీరు ఇక్కడ నుంచి ఆ యొక్క సిలబస్ని గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఎగ్జామ్ సంబంధించి మనకి ఇక్కడ కొంత ప్రొసీజర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదంతా కూడా మనం తర్వాత డీటెయిల్గా డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు షెడ్యూల్ వైజ్గా, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ షెడ్యూల్ వైజ్గా, అండ్ అదేవిధంగా మనకు ఎస్సీ, ఎస్టీ, అండ్ అదేవిధంగా బీసీ, సో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా రిలవెంట్ అయినటువంటి డాక్యుమెంట్స్, అండ్ అదేవిధంగా డీవీకి ఇంపార్టెంట్ అయినటువంటి డేటా, అవన్నీ కూడా తర్వాత డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈ నెల 21 నుంచి స్టార్ట్ అవుతుంది. కాకపోతే మన యొక్క క్లాసెస్ మాత్రం మోస్ట్లీ మనం రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకేనా. సో సివిల్ కమ్ మెకానికల్ సంబంధించినటువంటి క్లాసెస్ మన దాంట్లో స్టార్ట్ అవబోతున్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి. అండ్ అట్ ది సేమ్ టైం పేపర్ 1 సంబంధించినటువంటి మెటీరియల్ కూడా మ్యాక్సిమం మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. దానివల్ల మీకు ఇంకా స్కోర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఓకేనా. సో ఈ యొక్క వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. అండ్ అదేవిధంగా ఎవరైతే సివిల్ కమ్ మెకానికల్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా కింద మెన్షన్ చేయండి. నేను మళ్ళీ సపరేట్గా మీకు ఒక పోల్ కండక్ట్ చేస్తాను. దాన్ని బట్టి మనకు ఒక ప్రిపరేషన్ ఎట్లా చేయాలి ఏంది అన్నది ఒక సపరేట్ గ్రూప్ చేసుకొని మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు నేరుగా కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.